హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కోల్గురి న్యూస్ ఛానల్. నిన్న మొన్నటి దాకా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ దేశాన్ని అట్టుడికించింది. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బేషరతుగా తన పదవికి రాజీనామా చేసేదాకా కూడా యువత తన ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీ జంతర్ మంతర్లో దాదాపు 20 రోజుల పాటు ఏకబిగిన సాగిన ఈ ఉద్యమం పైన ఎన్నో కామెంట్లు, మరెన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు ఇన్ని జరిగినా కూడా ఎన్డీఏ సర్కార్ మెట్టు దిగక తప్పలేదు, బెట్టు సడలించక తప్పలేదు. దీనికి అంతటికీ కారణం జంజీ ఉద్యమమా అని ఒక కొత్త పదం, కొత్త టెర్మినాలజీ దేశంలో ప్రత్యక్షమైంది. అటు నేపాల్లోనూ ఇతర దేశాల్లోనూ జంజీ ఉద్యమం, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, జంజీ ఉద్యమం వచ్చి యువత తిరగబడి ఆ దేశ సర్కార్నే కూల్చివేసిన ఘటనను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది కూడా పెద్ద జంజీ ఉద్యమంగా మారబోతోంది, ఈ సర్కార్ను కూల్చబోతోంది అని అనడంతో లేటుగానైనా సరే తమ తప్పును తెలుసుకొని మేల్కొన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఎలాగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కిందకు దించేసింది. అంతటితో ఉద్యమం కాస్త చెల్లారింది, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులపైన కేసులు పెట్టడంలోన ఇప్పుడు ఎన్డీఏ సర్కారు తలమునకలై చాలా బిజీగా ఉంది. మళ్ళీ ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో అని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కేసులు పెట్టడం చాలా సులువు, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కేంద్రంలోనే కాదు, అంటే ఏంటి, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కేంద్రంలో కూడా అదే జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో చూడండి, ఇప్పుడు ఏపీలో చూడండి, లేదా తెలంగాణలో చూడండి, ఇతర ఏ రాష్ట్రంలోనే చూడండి, ప్రతిపక్షంలో ఉన్న వారిపైన కేసులు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. మరి ఇదే ఆనవాయితీని కేంద్రం కూడా కొనసాగిస్తోందా? ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నాం రా నాయన అనేటట్టుగా విద్యార్థులచే బేషరత్తుగా సారీలు చెప్పించుకుంటున్నారా పిఎం గారు? లేని ఉదారతను ప్రదర్శిస్తూ రీల్స్లో నా పిల్లలు, నా బిడ్డలు, రండి నేను మిమ్మల్ని క్షమించాను అని చెబుతూనే మరొక వైపు వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ద్వంద్వ న్యాయాన్ని పాటిస్తున్నారా? ఒక కంట్లో సున్నం, ఒక కంట్లో వెన్న పెట్టి తమాషా చూస్తున్నారా అన్న ఆరోపణలు చాలా తీవ్రంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీక్ అనేటువంటి మహమ్మారి, అంటే మనకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఈ పేపర్ లీక్ అనేటువంటి వ్యవహారం ఏదో నీట్ పరీక్ష పత్రంలోనే మొదలైందని మనం అనుకోనక్కర్లేదు. అది ఎప్పుడో మొదలైంది. కాకపోతే ఎన్డీఏ దురదృష్టం కొద్దీ నీట్ ప్రశ్నపత్రంతో బయటపడింది. కారణం, దాదాపు 25 లక్షల మంది దేశవ్యాప్తంగా రాసేటువంటి అతిపెద్ద పరీక్ష కావడం, పేపర్ లీక్ కావడంతో దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ ఉద్యమం కాస్త తీవ్రమైందే. కానీ ప్రశ్నపత్రాలు అనేటువంటిది ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతూనే ఉంది, లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పేపర్ లీక్ అయ్యిందంటే రాష్ట్ర అధినేతలు ఉలిక్కి పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జార్ఖండ్లో కూడా గ్రూప్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో అక్కడ విద్యార్థులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు. ఎలా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది, ఏ విధంగా మీరు లీక్ చేస్తారు అని వారు సర్కార్ను నిలదీస్తున్నారు. సర్కార్ అక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మీకు విశేషం చెప్పనా, అక్కడ కాంగ్రెస్ సపోర్టుతోన జార్ఖండ్ ముక్తి మోచన్ అనేటువంటి పార్టీ అధికారంలో ఉంది. అక్కడ జార్ఖండ్లోనే హేమంత్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అయితే బీజేపీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల అది ఇప్పుడు గట్టిగా విద్యార్థులకు సపోర్ట్ ఇస్తుంది. చూసారా ఎంత విచిత్రం? సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ఇదే విద్యార్థులు ఉద్యమం చేసినప్పుడు వీళ్ళు పాకిస్తానీలు, వీళ్ళు ఇస్లాం కంట్రీకి చెందిన వాళ్ళు, వీళ్ళలో విదేశీ శక్తులు ఉన్నాయి, వీళ్ళలోనే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నారు, వీళ్ళలో టెర్రరిస్టులు ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారని రకరకాలుగా కథనాలు సృష్టించారే. మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమిలోన ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీ జార్ఖండ్కు రాగానే తన గొంతును మార్చేసింది, విద్యార్థులకు సపోర్ట్ ఇస్తుంది. కారణం ఏంటి? అక్కడ తమ సర్కారు లేదు కాబట్టి బీజేపీ ప్రతిపక్షంగా నిలబడి, విద్యార్థుల పక్షాన నిలబడి సర్కారు దిగిపోవాల్సిందే, క్వశ్చన్ పేపర్ ఎట్లా లీక్ జరుగుతోంది అని అడుగుతోంది. మళ్ళీ మనం అనొచ్చు, అరే మీ సర్కారు మీ ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోన నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదరా నాయన, దానికి ఏం మాట్లాడతారంటే దానికి మా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు కదా, తప్పేముంది, కాబట్టి ఇప్పుడు మీరు చేయండి అనే లెక్కలోన రాజకీయమైనటువంటి కసితో అక్కడ అది నినాదాలు ఇస్తుంది. అది ఇక్కడ కొంచెం స్పెషల్గా మనం చెప్పుకోవాలి. ఇక లీక్ విషయానికి వస్తే, జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్
అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని విపరీతంగా కుదిపిస్తున్నాయి. ప్రశ్న పత్రాలే కాదు, కొంతమంది అభ్యర్థుల OMR షీట్లు కూడా బయటకు వచ్చేసాయట. ఇది ఇంకా విచిత్రం. కేవలం క్వశ్చన్ పేపర్ కాదు, వాళ్ళు ఆన్సర్ చేసి ఉంటారే అవి కూడా బయటకు వచ్చేసాయట. ఎంత విచిత్రమో చూడండి. అంటే అడుగున్న నిర్లక్ష్యం, ఉదాసీనత, ఏం చేసుకుంటారులే అనేటువంటి భావన మనకు సర్కార్లో కనిపించడం అనేటువంటిది, ప్రభుత్వాల్లో కనిపించడం అనేటువంటిది నిజంగా కూడా శోచనీయం, దారుణం. సో OMR షీట్లు కూడా బయటకు వచ్చాయి. పరీక్ష నిర్వహణలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. పరీక్షకు ముందే కొందరికి ప్రశ్నపత్రాలు లభించాయని, కమిషన్ అంతర్గత వ్యవస్థ, మధ్యవర్తుల పాత్ర ఇందులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వేలాది మంది అభ్యర్థులు రాంచీలోన, ఈ విషయానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు రాంచీలోన నిరవధిక ఆందోళన చేపట్టారు. పరీక్షలు రద్దు చేసి తీరాలి, CBI విచారణ జరపాలి, నియామక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. రాంచీ జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో వేలాది మంది విద్యార్థులు ఈ విషయంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్బర్ట్ ఎక్కా చౌక్ దాకా ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ సంజయ్ సేత్ ఈ విషయంగా మాట్లాడుతూ CBI దర్యాప్తు చాలా అవసరమని ఆయన అన్నారు. చూసారా ఎంత విచిత్రం. ఇదే లీడరు మళ్ళీ లీడ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మాత్రం ఏం మాట్లాడరు, జాగ్రత్తగా ఉంటారు, మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఏం చేయాలి, CBI ఎంక్వైరీ చేయాలి. ఇదేంటి రాజకీయం అంటే? ఇది మీరు చూడాల్సింది. కాబట్టి కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ సంజయ్ సేత్ ఈ విషయంగా CBI దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆకాశవాణి న్యూస్తో మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ ఘటనకు నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను రాజీనామా కోరాలి. ఎందుకంటే అలయన్స్లో ఉంది కాబట్టి హేమంత్ సోరెన్ను రాజీనామా చేయమని కాంగ్రెసే కోరాలి. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇదే కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నటువంటి తమను క్వశ్చన్ పేపర్ విషయంగా చాలా కార్నర్ చేసింది కాబట్టి వెనువెంటనే వచ్చిన ఈ అవకాశాన్ని రాజకీయంగా చాలా తెలివిగా వాడుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రతిపక్షంలోని బీజేపీ దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తూ తీవ్రంగా విమర్శిస్తోంది కూడా. రాష్ట్ర CID దర్యాప్తుపై విద్యార్థులకు నమ్మకం లేదని చెబుతూ మొత్తం వ్యవహారాన్ని CBIకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 14వ JPSC పరీక్షతో పాటు JSSC, CGL సహా అనేక నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, మొత్తం రిక్రూట్మెంట్ను మార్చేసి అంటే ఈ రిక్రూట్మెంట్ వ్యవస్థనే సంస్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే JSSC, CGL పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో గతంలో పరీక్షలు రద్దు అయ్యాయి. సిట్ దర్యాప్తు అవసరమవడం వల్ల ఈసారి వచ్చిన ఆరోపణలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల ఆందోళనకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. ఇంతటితో కాకుండా ఒక జర్నలిస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అయినటువంటి వ్యవస్థాపకులైనటువంటి అభిజిత్ దీప్కేతో మాట్లాడారు. మీరు నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని మీరు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో మీరు చేసిన ఉద్యమం ప్రపంచపు దృష్టినే ఆకట్టుకునింది కదా. అయితే ఇప్పుడు జార్ఖండ్లోనూ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, మరి మీ రెస్పాన్స్ ఏంటి అని అన్నప్పుడు, ఇప్పుడే ఈ ఉద్యమం ఆగింది, చూస్తాను, నేను ఆలోచిస్తాను అన్నప్పుడు పాత్రికేయులు నేరుగా ఒక ప్రశ్న సంధించారు. అంటే బీజేపీ చేసిన అవకతవకలపైనైతే గళం విప్పుతాం కానీ కాంగ్రెస్ సపోర్ట్తో ఉన్న సర్కార్ ఏం చేసినా కూడా మేము పట్టించుకోము అన్న ధోరణి మీలో కనిపిస్తుంది. అంటే మీకు బీజేపీ వైరల్లా, అంటే బీజేపీ మీకు శత్రువా అని అంటే అలా ఏం కాదండి, నేను చూస్తానని చెప్పారు. ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు భుజాలు తడుముకున్నటువంటి అభిజిత్ దీప్కే బేషరత్తుగా ఈ ఉద్యమానికి ఇప్పుడు మద్దతు పలికారు. మేము కూడా మీ మద్దతుతో ఉంటాము, మీరు ఉద్యమాన్ని తీవ్రం చేయండి అని. సో దీంతో ఇది కేవలం పరీక్షల అంశంగా కాకుండా రాజకీయ చర్చగా, రచ్చగా కూడా మారింది. ఏళ్ల తరబడి చదివినా పరీక్షలు నిష్పక్షపాతంగా జరగకపోతే ప్రభుత్వ ఉద్యోగాలపై విశ్వాసం ఎలా ఉంటుందని విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రశ్నిస్తున్నారు. చూడండి, మొన్నేమో నీట్, ఇవాళేమో జార్ఖండ్, మొన్నటికి మనకు తెలంగాణలో కూడా ఇదే తంతు జరిగింది. చూద్దాం, ఈ లీకుల పర్వం ఇలాగే కొనసాగుతూ ఉంటే రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, సర్కార్లు కూడా కూలిపోతే మనం ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని నాకైతే అనిపిస్తుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్.